తెలుగు సినిమా ఇటీవల చాలా ఎదుగుదల సాధించింది. కొత్త కథలు, అద్భుతమైన విజువల్స్, ప్రపంచ స్థాయి సాంకేతికతతో తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయికి పెరుగుతున్నాయి. 2025కి చేరుకున్న ఈ సమయంలో తెలుగు సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఏ కొత్త మార్పులు వస్తాయి? తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? ఇవే ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ఈ వీడియోను చూడండి. తెలుగు సినిమాకు ఉన్న ప్రధాన సవాళ్లు, ఇతర ఇండస్ట్రీల పోటీ. హిందీ, తమిళం, మలయాళం సినిమాలు కూడా పెద్ద స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. ఈ పోటీలో తెలుగు సినిమా తనదైన ముద్ర వేయాలి అనేది పెద్ద సవాల్. ప్రేక్షకుల అభిరుచుల మార్పు. ఇప్పటి ప్రేక్షకులు కేవలం మాస్ సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. ఓటీటీ వల్ల ప్రపంచం నలుమూలల నుండి కంటెంట్ చూస్తున్నారు. కాబట్టి తెలుగు సినిమాలు కూడా కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఓటీటీ ప్రభావం. సినిమాల విడుదల విధానం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు థియేటర్లో ప్రధాన మాధ్యమం అయితే ఇప్పుడు ఓటీటీకి ప్రత్యేకంగా సినిమాలు తీసే ట్రెండ్ పెరుగుతోంది. క్రియేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత. త్రిబుల్ ఆర్, పుష్ప వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో తెలుగు సినిమాలు కథలకు, నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాయి. భవిష్యత్తులో తెలుగు సినిమాలు ఎలా మారుతాయి? కథా విన్యాసాలు. కొత్త కథలతో కొత్త జానర్లు ప్రయత్నించే ప్రయత్నం పెరుగుతుంది. ఓటీటీ కోసం ప్రత్యేక సినిమాలు. మరింత మంది దర్శకులు ఓటీటీ కోసం ప్రత్యేకంగా సినిమాలు, వెబ్ సిరీస్లు చేయబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు. బడ్జెట్, టెక్నాలజీ పెరగడంతో తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాయి. మ్యూజిక్ అండ్ విజువల్. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్, మ్యూజిక్ స్థాయిలో కొత్త ప్రయోగాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తు థీమ్. కొత్త తరహా సినిమాలు. ఒక మంచి ఉదాహరణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను చెప్పుకోవచ్చు. ఈ సినిమా చరిత్ర, యాక్షన్ కలయికతో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోంది. తెలుగు సినిమా మరింత అభివృద్ధి చెందడానికి, కొత్త మార్గాల్లో ప్రయోగాలు చేయడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అవుతుంది. ముగింపు. 2025కి తెలుగు సినిమా ఒక పెద్ద మార్పును చూసే అవకాశం ఉంది. ఓటీటీ ప్రభావం, కొత్త కథలు, అత్యాధునిక సాంకేతిక ఇవన్నీ కలిసి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి. మీరు 2025లో తెలుగు సినిమాల్లో ఏం మార్పులు ఊహిస్తున్నారు? మరిన్ని సినీ విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.